బట్ సినిమాలో నరుకుడు కాదు, నిజంగా రక్తపాతమే జరిగింది అనమాట క్లైమాక్స్ అంతా కూడా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రక్తపాతం లేదు సినిమాలో. సినిమా అంతా ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కానీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా. బట్ ఇందులో ఏంటంటే నాన్న హైలైట్ చూపించారు, నాన్ననే వేరే తరం చూపించారు అంతే. ఒక సాఫ్ట్ బాయ్ కన్నా ఇంకా రక్తపాతం చెందించాడు. బట్ క్లైమాక్స్ 40 నిమిషాలు మాత్రం అవెంజర్స్ టైప్లో బేవచ్చమైన రచ్చ చేస్తాడు అనమాట. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎత్తు అయితే లాస్ట్ 40 నిమిషాలు ఒక ఎత్తులా ఉందన్న. ఓకే సినిమా అంతే, జస్ట్ నాని కోసం అయితే కొత్త అవతారం వచ్చి చూడొచ్చు సినిమా కోసం. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. బట్ శైలేష్ గారు ఇంకా సస్పెన్స్ సీన్స్ కావచ్చు, కథ కానీ ఇంకా గ్రిప్పింగ్ రాసుకుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్నాను. బట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే నేను లేదు సినిమా, ఏదో ఉందంతే. బట్ స్టాల్ నష్టం ఆడి విశేషం కొంచెం గెస్ట్ రోల్స్ అంటే అవెంజర్స్ టైప్లో ఉంది. ప్రతి ఒక పక్క నుంచి ఫైట్ చేయడం అనేది, ఒక యాక్షన్ పార్ట్ అని లాస్ట్ 40 నిమిషాలు ఒక 150 మందిని చంపడం అనేది చాలా కొత్తగా అనిపించింది. కొత్త రకమైన మర్డర్స్ చూపించారు అన్నమాట.